దైవ మర్మములు ఆగస్టు 19. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. దానియేలు 4:37. తను తాను తగ్గించుకొని పాఠమును నేర్చుకొనుటకు నెబ్కద్నేజరు పశువులే గడ్డి మేయవలసి వచ్చెను. 2వ అధ్యాయంలో నెబ్కద్నేజరుకు వచ్చిన మొదటి కల నుండి 4వ అధ్యాయం 37లో పరలోకపు రాజును హెచ్చించి గణపరుచు వరకును మధ్యనున్న కాల వ్యవధి దాదాపు 47 సంవత్సరములు. నిజమైన దేవుని హెచ్చించుట ఎట్లో నేర్చుకొనుటకు అతనికి చాలా కాలం పట్టెను. నీవు నెబ్కద్నేజరు వలె ఉండవద్దు, శిక్షింపబడు వరకు వేచి ఉండకము, పశువు వలె తయారగు వరకు ఉండవద్దు. ప్రతి అవకాశములో దేవుని గణపరిచి హెచ్చించుటకు నేర్చుకొను. ఇది జయ జీవితంలోని రహస్యము. నీ మాటల ద్వారా, నీ జీవిత సాక్ష్యము ద్వారా, నీ పరిచర్య ద్వారా నీవు దేవుని హెచ్చింపవలను. మనుషుల ఘనతను నిరాకరించుము. నిన్ను పొగడు వారి నుండి పారిపోము, నిన్ను హెచ్చించు వారిని సమీపించకము. ఇప్పుడు నెబ్కద్నేజరు దానియేలుతో పలికిన మాటలను గమనించుడి. ఏ మర్మము నిన్ను కలత పెట్టదు. దానియేలు జయించు వారి గుంపుకు చెందినవాడు. ఏది సంభవించినను వారికి ఎట్టి కలత, ఆతురత, తొందర ఉండదు. ఆ సమయమునకు కొన్ని విషయములు అర్థము కాకపోయినప్పటికీ ఏమీయూ కలవరపడరు. మన చుట్టూ జరుగుచున్న విషయములు మనకు బోధపడకపోవచ్చును. అవి మన గ్రాహ్యమునకు మించినవిగా ఉండవచ్చును. ప్రత్యేకముగా చివరి దినములలో అనేక వింతలు సంభవించును. జీవితంలో కొన్నిసార్లు వింతైన పరీక్షలను ఎదుర్కొనవలసి వచ్చును. ఎన్నో శ్రమలను భరించవలసి వచ్చును. అయినను మనము జయించు వారముగా ఉండినట్లయినచో అట్టి వారికి భయపడము. ఎందుకనగా తన సమయములో తన పద్ధతిలో వాటి అర్థమును మన ప్రభువు వెల్లడి చేయునను నమ్మకము మనకు కలదు. ఆమోసు 3:7. మనము చేసిన దానిని ఆయన మరుచువాడు కాడు. మన ప్రయాసమంతటికి సమృద్ధి అయిన బహుమానమును దేవుడు మనకిచ్చును. దేవుడిచ్చిన అన్ని తరుణములను నిర్లక్ష్యపెట్టి తగ్గించుకొనుటకు ఏమాత్రమును ఒప్పుకొనన్నప్పుడే దేవుడు వారిని త్రోసివేయును. ఇట్టి గుంటలలో పడకుండా ప్రభువు మనల్ని కాపాడి నిజముగా మనల్ని జయించు వారినిగా చేయునుగాక. ఆమెన్.